వివిధ ఆఫీసుల్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆప్కాస్ అంటారు దాన్ని. అంటే వాళ్ళ ద్వారా వీళ్ళు నియమించబడ్డ వాళ్ళు. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. సుమారుగా 90,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఆప్కాస్ నుంచి వీళ్ళు ఉద్యోగం పొందారు. వీళ్ళకున్న ఇదేమిటంటే ఇంతకుముందు ఏజెన్సీలకు ఇచ్చేవాళ్ళు. ఏజెన్సీలకు ఇస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఏజెన్సీకి ఇస్తే సరైన టైంలో జీతం ఇవ్వకపోవడం, మాకు డబ్బులు పడితే మీకు జీతం ఇస్తామని చెప్పడం, దాంతో 6 నెలలు కొంతమంది, సంవత్సరం. మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నర్సింగ్ స్టాఫ్కి 7 నెలలు 8 నెలలు జీతాలు లేవంటారు పాపం. ఎందుకంటే వాళ్ళు ఏజెన్సీల ద్వారా వచ్చిన వాళ్ళు. గత ప్రభుత్వం మాకు డబ్బులు వేయలేదు కాబట్టి మేము ఇప్పుడు ఎట్లే వేసేది అని అంటారు. ఇది ఒక సమస్య. రెండోది వీళ్ళకు భద్రత కావాలి కదా. ఈఎస్ఐ పిఎఫ్లు డబ్బులు కట్టకపోవడం వల్ల వీళ్ళ ఆరోగ్యం పాడైతే ఈఎస్ఐకి పోలేరు, లేదా ప్రావిడెంట్ ఫండ్ లేకపోవడం వల్ల రిటైర్మెంట్ అయిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ రాకుండా పోతాయి. ఇది ఒక పెద్ద సమస్య ఉంది. సో కాబట్టి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, ఆప్కాస్ ద్వారా మమ్మల్ని ఏదైతే మీరు నియమించారో మమ్మల్ని కొనసాగించండి. రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మంది, ఒక మున్సిపాలిటీనో 200 మంది ఉన్నారంట. మిగతా డిపార్ట్మెంట్ అంతా కలిపి ఒక 500 మంది ఉంటారు. సుమారుగా ఆదోనిలోనే ఒక 600 మంది ఉద్యోగస్తులు ఆప్కాస్ ద్వారా వచ్చారు. వీళ్లకు భద్రత కల్పించండి, మాకు ఉద్యోగం పోతుందేమో లేకపోతే ఉద్యోగాన్ని తీసేస్తారనే వదంతులు వస్తూ ఉన్నాయి, మీరు దయచేసి ప్రభుత్వానికి మాట్లాడండి అని చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇంతకుముందు పంజాబ్ హర్యానా హైకోర్టులో వేసినటువంటి కోర్టు విషయాల్ని కూడా వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ 100 మంది నా దగ్గరకు వచ్చారు. వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చేరిన వాళ్ళు కాదు. కొంతమంది 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, కొంతమంది 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, కొంతమంది 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తా ఉన్నారు. 20 సంవత్సరాలు ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత ఈరోజు ఉద్యోగంలో తీసేస్తామంటే ఎలా, మా కుటుంబాలు ఏమవుతాయి, మా పరిస్థితులు ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే సమాన పని దినాలకు సమాన వేతనం ఉండదు వీళ్ళకి. అదే ఆఫీసులో గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తికి 10,000 రూపాయల జీతం వస్తే అంతకంటే ఎక్కువగా కష్టపడే అవుట్సోర్సింగ్ వ్యక్తికి కేవలం 3,000 రూపాయల జీతం వస్తుంది. ఇంత వ్యత్యాసం అంటే నేను 10,000 3,000 అనేది ఉదాహరణకు మాత్రమే చెప్తాను. అంటే సగం కంటే తక్కువ జీతం వీళ్ళకి వస్తుంది. నామమాత్రపు జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకునే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని డిపార్ట్మెంట్లో, మున్సిపాలిటీలో ఉన్నారు, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నారు, ఐసిడిఎస్లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యోగస్తుల్ని కాపాడు